ఇంతవరకు కూడా మన ప్రభువుని మనం పాటల ద్వారా మహింపరిచాము. ఇప్పుడు మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఆరాధన వర్తమానం వింటాం. ప్రభువును ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనేటువంటి మాటలు మనం వింటాం. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి 2026 సంవత్సరంలో గడిచిన 2 మాసాలు మన ప్రభు మనల్ని కాపాడి 3వ మాసం మరి మొదటి ప్రభు దినంలో మనం అందరం కూడా సంఘముగా, సమాజముగా మనందరినీ కూడా సమకూర్చి ప్రభు అని యేసుక్రీస్తు వారు తను ఆరాధించడం కొరకై, తను గణపరచడం కొరకై ఇంతవరకు కూడా మన యొక్క ఆయుష్కాల దినములు పొడిగించినటువంటి దేవుని మనం ఎంతైనా కూడా, దేవునికి ఎంతైనా కూడా మనం వందనస్తులమై ఉన్నాం. కాబట్టి దాని కొరకై మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి మరి అందరూ కూడా బాగున్నారా? ప్రభు నామమును బట్టి బాగున్నారా? ఈరోజు ప్రభువుని మనం ఆరాధించడం కొరకై మరి ఆరాధన తలం గమనించాలని ఆశపడుతున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చదువుతాం. 6వ అధ్యాయము మొదటి పత్రిక 6:16 అందరం కూడా తీసి చూస్తాం. 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. ఏంటంటే ఆయన మాత్రమే, మరి అక్కడ ఏముందంట, మరి మీ బైబిల్ ఎలా ఉన్నదో, ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును కూడా చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మీ కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి నాయన 2026 సంవత్సరంలో గడిచిన 2 మాసాలు కాపాడి 3వ మాసంలో ఈ మార్చి నెలలో ప్రభు మొదటి ప్రభు దినంలో మేమందరం కూడా సంఘముగా, సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించేటువంటి సమయాన్ని మాకు ఇచ్చినటువంటి మీ యొక్క ఆయుష్కాల దినములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నారు. అట్టి ఆరాధనతో ప్రభు మిమ్మల్ని ఆరాధించే సహాయం చేయండి నాయన. తండ్రి నిలబడి మీ దాసుడిని ప్రభు మీ నోటి బొరుగా వాడుకున్నాడు. మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయండి ప్రభు. మీ నడిపింపును, మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నీవేదైనా పైనుంచి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుడినని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ నన్ను మీరు ఖాళీ చేసి మీ మాటలు నా నోట ఉంచి ప్రభా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మనం చూస్తే మన ప్రభు ఎలా ఉన్నారు అని మనం చూస్తే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే మరి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన మాత్రమే మరి వసించేటువంటి సమీపం అక్కడ ఏమన్నాడంటే నా బైబిల్లో ఈ విధంగా రాయబడుతూ ఉన్నది, ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము కలుగా. కాబట్టి తేజస్సుతో వసించేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ఎలాంటి దేవుడిని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలోకి వచ్చాము, ఆయన మందిరానికి వచ్చాము అని ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తే మన ప్రభు ఆయన మాత్రమే మరి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన తేజస్సుతో ఆయన తేజస్సులో వసించేటువంటి దేవుడు. ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క తేజస్సు అంతా కూడా మందిరమును ప్రకాశింపచేసేటువంటిది. ఆయన తేజస్సుతో నింపినటువంటి దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన ఎలాంటి వాడంటే అమరత్వము గలవాడై ఉన్నటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు అమరత్వము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకని అంటాడు కదా 15వ వచనంలో మన దేవుడు ఎవరు అని చూస్తే ఆ 15వ వచనంలో మరి శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే గొప్పవాడు. శ్రీమంతుడు అంటారు. కాబట్టి గొప్పవాడని శ్రీమంతుడును ఎలాంటి వాడంట? అద్వితీయుడు నగు సర్వాధిపతి. మన యొక్క ప్రభు ఎలాంటి వాడంట? సర్వాధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇంకొంచెం సౌండ్ పెట్టి. కాబట్టి మన ప్రభు ఎలాంటి వారుగా ఉన్నారని మనం చూస్తే మన ప్రభు శ్రీమంతుడైనటువంటి ప్రభువును మనం
ఆరాధించడానికి మనం వచ్చినటువంటి వారుగా ఉంటున్నాం. ఆయన శ్రీమంతుడు, రెండవది అద్వితీయుడగు దేవుడు, మూడవది సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఏం చేయబడ్డాడు అని చూసి ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప మహిమను, ఇంత తేజస్సును కదా, ఆయన తేజస్సులో వసించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఎలా ఉన్నాడంటే అమరత్వము గలవాడై ఉన్నటువంటి దేవుడు. ఆయన మనుషుల్లో ఎవడు కూడా ఆయన్ని చూడలేదంట. ఎవరు కూడా ఆయన్ని నేరడు అంటారు. కాబట్టి ఎవరు కూడా చూడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా చూసిన వారు ఎవరు కూడా మరి బ్రతికున్నట్టుగా ఎవరు లేరు. కాబట్టి ఆయన మోషే కూడా చూసినప్పుడు నా యొక్క వెనక భాగమే చూడమన్నాడు ప్రభు. కాబట్టి మన యొక్క ప్రభువులో ఉన్నటువంటి తేజస్సు ఎంతో వెలుగుమయమైనటువంటి దేవుడు, ఎంతో తేజస్సుతో నిండినటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు మన ప్రభు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. మన ప్రభు శ్రీమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాం. నా జీవితంలో నాకు శ్రీమంతుడివి. మనం ఆరాధన తలంపులు చూస్తే శ్రీమంతుడైనటువంటి దేవుడు కదా. ఒక పాట కూడా రాశాడు యేసయ్య గారు, శ్రీమంతుడా యేసయ్యా. కాడు మన దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. రెండవది అద్వితీయుడైనటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి అద్వితీయుడు అనగా ఈయనకు సాటి అయినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. అద్వితీయుడైనటువంటి దేవుడు ఉన్నాడు. మూడవది సర్వాధిపతి, సర్వమునకు కూడా అధిపతి కలిగినటువంటి వాడు, సర్వము పైన కూడా అధికారం కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి ఈ మధ్యాహ్న వేళలో మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన తేజస్సుతో నిండినటువంటి దేవుడు. ఆయన తేజస్సు, ఆయన ముఖం అంతా కూడా తేజస్సుతో నిండినటువంటి దేవుడు. కనుక ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన మరి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి అలాంటి వాడంట, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి దేవుడు. ఎన్ని నామాలు ఉన్నాయి చూసారా, ఎన్ని బిరుదులు కలిగినటువంటి దేవుడు, ఎన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారంటే ఏదో తేలిక దేవుడు అని అనుకోకూడదు ఎంత మాత్రం కూడా. ఆయన గొప్ప దేవుడు, మరి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు. మరి ఆ యొక్క దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆయన యుక్త కాలమందు ఆయన ఏం చేయబడ్డాడని చూస్తే ఆయన తన యొక్క ప్రత్యక్షతను కనుపరిచాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు. క్రీస్తు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఆయన జన్మించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన యుక్త కాలమందు ఆ యొక్క ప్రత్యక్షతను కనుపరిచాడు. యుక్త కాలంలో 33.5 సంవత్సరాల్లో మంచి యవ్వన దశలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు బదులుగా నాకు బదులుగా కూడా ఆయన యొక్క యెరూషలేము వీధులలో ఆయన తన యొక్క ప్రత్యక్షతను, తన ప్రేమను, తన యొక్క కృపను ఆయన కనుపరిచాడు. ఆయన యొక్క ప్రేమను మన ఎడల చూపించినాడు కాబట్టి ఈనాడు మనమందరం కూడా ఇటు లెంట్ డేస్ జరుపుకుంటున్నామంటే దేవుడు చూపించిన ప్రత్యక్షతే, లేకపోతే మనకు ఆ యొక్క అర్హత లేదు. కాబట్టి ఇక లెంట్ అనేది బైబిల్లో లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ యొక్క ఉపవాసాన్ని వీరు పాటిస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో అయితే లెంట్ సమయాన్ని అనేది ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యుక్త కాలమందు ఆ యొక్క ప్రత్యక్షతను కనుపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆ యుక్త కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 3.5 సంవత్సరాలు అనేకుల్ని మరి ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు, అనేకుల్ని బాగు చేస్తూ వచ్చాడు, అనేకులకి రక్షణ కలిగిస్తూ వచ్చాడు. ఆయన చేసినటువంటి ప్రత్యక్షతను గురించి ఆయన అంటున్నాడు, కనుపరిచెను. ఆ సర్వాధికారి ఏం చేశాడంట, ఆ సర్వాధిపతి రాజులకు రాజు అయినటువంటి వాడు, ప్రభువులకు ప్రభు అయిన ఉన్నాడు. మన ప్రభు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అందుని బట్టే మన ప్రభుని మనం ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సర్వాధిపతి, ఇంత గొప్ప శ్రీమంతుడు, ఇంత గొప్ప అద్వితీయ దేవుడు, ఇంత గొప్ప రాజులకు రాజుని నువ్వు ఆరాధించకుండా, మహిమపరచకుండా, స్తుతించకుండా మనం ఎలా ఉంటాం? కాబట్టి ప్రకటన గ్రంథంలో చూస్తే 17:14 చూస్తాం. 17వ అధ్యాయము 14 వచనములో యోహాను భక్తుడు రాస్తూ
17-14లో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట కూడా మనం చదివి ముందుకు వెళ్తాం. కాబట్టి ఆ మాట కూడా మనం చూస్తే మన ప్రభు ఎలాంటి వారు అనేటువంటి మాటలు అక్కడ మనకి 17-14లో చూస్తే మరి అక్కడ ఏమైనదంట 17-14లో మీరు కాబట్టి మీరు గొర్రె పిల్లలతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా కాబట్టి తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి భక్తుడైనటువంటి యోహాను గారు అంటున్నాడు, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు ఉన్నాడు, రాజులకు రాజునై ఉన్నందున ఆయన ఏమంటున్నాడంట, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఆయన యొక్క సేవ కొరకై ఆయన నిన్ను నన్ను కూడా పిలిచినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నటువంటి ఏర్పరిచినటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా మనందరిని కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకోకపోతే మనం ఆయన సన్నిధిలోకి రాలేం. ఆయన పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట, నమ్మకమైనటువంటి ప్రభు. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన పిలుపుని గురించి అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నాలో కూడా ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూశాడు కనుకనే నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకుని నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇటు నమ్మకమైనటువంటి ప్రభువుని మనం ఆరాధించి హృదయమార కూడా ప్రభువుని గణపరచబద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మన యొక్క అంశంలో మనం చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి 16వ వచనంలో మనం చూస్తే ఆయన మాత్రమే మరి వసించి ఆయన ఎలా ఉండండి, ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. సమీపింప రాని తేజస్సులో ఆ యొక్క మహిమలో ఉన్నటువంటి దేవుడు, అంత మరి కాంతివంతమైనటువంటి దేవుడు, మరి అంత వెలుగు కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి సమీపింపరాని అక్కడ రాయబడినటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు మరి సమీపింపరాని మరి తేజస్సులో వసించు అమరత్వము కలిగినటువంటి దేవుడు, తేజస్సు కలిగినటువంటి దేవుడు మన ప్రభువుకు ఉన్నటువంటి మరి యొక్క నామాలను చూస్తే ఎంతో తేజస్సు. అందుకని 104వ సంకీర్తన 2వ వచనంలో చూస్తాం. 104వ సంకీర్తన 2వ వచనం కూడా చూద్దాం. 104:2 కూడా చూస్తాము. 104వ సంకీర్తన 2వ వచనంలో కూడా కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారని చూస్తే 104:2లో వస్త్రము వలె. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి మాటలు చూస్తే వస్త్రము వలె వెలుగును. కాబట్టి నీవు కప్పుకొని ఉన్నావు. మన ప్రభు ఎలాంటి వాడు, కాబట్టి ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు అని మన భాగంలో మనం చూస్తే వస్త్రమును వెలుగుగా కప్పుకున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కాబట్టి తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఒకడు తెరను ఏ విధంగా అయితే పరుస్తారో అట్టి విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, ఆకాశమును విశాలపరిచినటువంటి దేవుడు. మహాకాశం ఇప్పుడు మనం పాడుకున్నాం కదా పాట, ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకారుడా. కాబట్టి ఆకాశమును విశాలపరిచినటువంటి దేవుడు. ఒకరైతే ఒక పట్టాన్ని ఏ విధంగా అయితే మరి మన వ్యవసాయదారులు ఆ పట్టాలు పరుస్తారు చూసారా. కాబట్టి ఆ యొక్క మినపకాయకో ఆ యొక్క ధాన్యానికో వారు పట్టాలు పరుస్తారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, తెరను పరిచినట్లు ఆకాశాన్ని ఏం చేశారంట, విశాలమును నీవు విశాలముగా పరిచినటువంటి దేవుడు మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఎంతో చూసారా.
కాబట్టి ఎలాంటి ప్రభును మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహింపరచకుండా ఉండాలి. కాబట్టి ఇంత గొప్ప గుణ లక్షణాలు, ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా లేరు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారికి, ఆయనకే సాధ్యం. అందుకని ఆయన అంటున్నాడు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నాడు. కాబట్టి ఒకడు వస్త్రాన్ని ఏ విధంగా అయితే కప్పుకుంటే ఎలా ఉంటుందో వెలుగుగా, అట్టి వెలుగుని దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో రాశారన్నమాట ఈ మాటలు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పి ఉన్నావు, మరి తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. కాబట్టి ఆకాశాన్ని విశాలపరిచాడు మన ప్రభు. కాబట్టి ఇట్టి విశాలపరిచినటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా, మహిమపరచకుండా మనం ఎలా ఉంటామండి? కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మరి ఆరాధించేటువంటి ధన్యతను, భాగ్యాన్ని మనకిచ్చాడు. అందరికీ, ఎవరికి కూడా లేదు ఈ భాగ్యం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. అందును బట్టే మన ప్రభువుని మనం ఆరాధించగలుగుతున్నాం. ఆయన ఏర్పరచుకోకపోతే, ఆయన పిలవకపోతే మనం దేవుని సన్నిధికి రాలేమండి. మనలో పాపం ఉంటే ఎవరు కూడా మందిరానికి రాలేరు. వారి పాపాలు వారికి అడ్డం వస్తాయి. కాబట్టి ఎవరైతే పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి మరి క్రీస్తు రక్తం చేత కడగబడతారో మరి వారు మాత్రమే ప్రభు సన్నిధికి వచ్చేవారిగా ఉంటారన్నమాట. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే మరి తేజస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ప్రభు ఎలాంటి తేజస్సుతో ఉన్నాడని మనం చూస్తే ఆయన సమీపింపరాని తేజస్సులో, కాబట్టి సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి దేవుడు. సమీపింపరాని, ఆయన మనం సమీపించలేం, ఆయన దగ్గరకు కూడా మనం వెళ్ళాం కదా. నిజంగా మనం చూస్తాం మరి ఒక్కొక్కసారి ఆ ఈ వెలుగు మరి ఎండ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో కాలిపోతూ ఉంటుంది. ముందున్నది కదా మనకి వేసవకాలం, రాబోతున్న సమయం వేసవకాలంలో ప్రవేశించాం. ఈ యొక్క మార్చి నెల వచ్చిందంటే వేసవకాలంలో ప్రవేశించాం. ఈ కొద్దిపాటి ఎండకే మనము ఇళ్లలో నుంచి బయటికి రాలేం, ఆ యొక్క సెకకు. అయితే ఆయన ఎలాంటి మరి సమీపరాని తేజస్సులు ఉన్నాడంటే ఎవరు కూడా సమీపించలేరు ఆయన ఎద్దకు వెళ్ళాలంటే. ఇంత గొప్ప మరి వెలుగు కలిగినటువంటి దేవుడు, ఇలాంత గొప్ప తేజస్సు, ఇంత గొప్ప మహిమ ప్రభు యేసుక్రీస్తు వారు కలిగినటువంటి దేవుడు ఉంటున్నాడండి. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరత్వము గలవాడై ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు ఉన్నాడంట? మనుషులలో ఎవడు కూడా ఆయన చూడలేదు, ఎవడు కూడా చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి యుండునుగాక, ఆమేన్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అమరత్వము గలవాడైనటువంటి దేవుడు, ఎంత మరి గొప్ప లక్షణాలు ఉన్నాయో చూసారా మన ప్రభువులో. కాబట్టి ఇట్టి గొప్ప అమరత్వం, ఇదే అధ్యాయం చూస్తే మొదటి అధ్యాయము 17వ వచనం చూస్తాం. తిమోతి రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము 17వ వచనం, మొదటి అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ మాట చూస్తాం. మొదటి అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడుతున్నదంటే, సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కూడా కలుగునుగాక అంటారు. కాబట్టి మన ప్రభువుకి ఎప్పటికీ కూడా ఆయన యుగ యుగములకు కూడా మహిమ కలుగునుగాక అనేటువంటి మాట. సకల యుగముల్లో రాజు అయినటువంటి దేవుడు, ఒక యుగములో కాదు, ఒక సంవత్సరంలో కాదు, కొన్ని సంవత్సరాల వరకే రాజుగాను, కొన్ని సంవత్సరాల వరకే మరి ఆ యొక్క మరి ఆ దేశానికి అధిపతిగానో కాదు, కానీ సకల యుగముల్లో కూడా మన ప్రభు రాజయ్య ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి మరి ఘనతయు మహిమయు యుగ యుగములు కూడా కలుగునుగాక అంటారు. కాబట్టి యుగ యుగములు కూడా ఆయనకే మహిమ, ప్రభావములు, ఘనతలు ఆయనకే చెల్లునుగాక, ఆమేన్. కాబట్టి ఈ ఆరాధన తలంపులు మనం చూసినప్పుడు మన ప్రభు మొదటిగా చూస్తే సమీపింపరాని తేజస్సులో ఉన్న క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. రెండవదిగా చూస్తాం యోహాను రాసిన మొదటి పత్రికలో చూస్తాం. భక్త కోటికి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, 4:2 కూడా చదువుతాం. 4. కాబట్టి రెండవ విషయంలో చూస్తే యేసు క్రీస్తు
కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి వారిగా వచ్చారంటే, రెండవది యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. కాబట్టి రెండవ తలంపులో మనం చూస్తే ప్రభువుని ఆరాధించేటువంటి తలంపులో రెండవ తలంపులో శరీరధారి వచ్చిన క్రీస్తు మన ప్రభువు ఎలా వచ్చాడంట? శరీరధారిగా ఈ లోకంలోని. శరీరధారిగా అంటే ఎలాగూ? శరీరధారిగా అంటే నీ వలే నా వలే రక్త మాంసాలు. ఈ శరీరంలో ఏమున్నాయంటే రక్తం ఉన్నది, మాంసం ఉన్నది కదా, కండరాలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, ప్రాణం ఉన్నది కదా. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి క్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందును బట్టి మన 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చిన క్రీస్తుగా ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆరాధన తలంపులు మరి శ్రేష్టమైనవి అన్నమాట. కాబట్టి ఆరాధన తలంపులు శరీరధారి వచ్చినటువంటి క్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో నీ వలే నా వలే ఆయన అన్ని విధాలుగా మరి నేను కూడా ఏ విధంగా శరీరంలో మరి బాధలతో ఏ విధంగా అయితే ఉన్నామో, శరీర నొప్పులతో కదా, అట్టి విధంగానే ప్రభువు కూడా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మానవుని వలె ఆయన కూడా శ్రమ పడ్డాడు. అంత గొప్ప దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకుని నీ వలే నా వలే ఆయన ఎలా వచ్చాడంట? శరీరధారి అయి వచ్చాడు. శరీరాన్ని ధరించుకుని మరి ఆయన కన్య అయిన మరియకు ఆయన జన్మించినటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో పాపము లేనటువంటి దేవుడు. అందుకనే మరి మీరు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా కూడా మరి నిరూపిస్తారా అని పిలాతుతో ఆయన ప్రశ్నించాడు. పిలాతు అంటాడు, మరి నిన్ను వీళ్ళందరూ కూడా సిలువేయండి అంటున్నారు, మరి నీవేమైనా చెప్తావా అంటే ఆయన ఏమాత్రం కూడా మౌనం వహించాడు. గొర్రె కోసే వారి ఎదురు మౌనముగా ఉన్నట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మౌనము వహించాడు. మౌనము వహించి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ విషయాన్ని అనేకులు ఏదో టేకేటీసీగా తీసుకుంటారు, కానీ ఎంత కష్టం శరీరధారిగా ఆయన లోకంలోనికి వచ్చి మానవ దేహములో మానవుని వలె మాంసముగా ఉండి ఆయన 3 మ్రేకుల మీద ఆయన వేలాడాడండి. 3 మ్రేకుల మీద ఎంత కష్టమో, ఒక ఇంజక్షన్ చేస్తేనే మనం తట్టుకోలేం కదా. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరి 2 కాళ్ళు కూడా కాళ్ళ మీద కాలు పెట్టి ఒక 9 అంగుళాల మరి పొడవు ఉండేటువంటి మేకుని ఒకటి గుచ్చారు. అదే 9 అంగుళాల మేకుని మరొక చేతిలో ఆయనకు మరి అక్కడ మరి ఆ మేకును కూడా గుచ్చారు. 3వది కూడా మరొక చేతిలో మరి ఆ యొక్క మేకును కూడా గుచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడో కదా. ఎంత శ్రమ పడ్డాడు నిజంగా తలుచుకోలేం. కాబట్టి ఎంత శ్రమ పడ్డాడో మనకు. అందుకనే అంటాడు, మనకై యేసు మరణించే మన పాపముల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించవలసి వచ్చింది. అంత మాత్రం కాకుండా తలకు ముండ్ల కిరీటం ధరించాడు. ప్రభు అయిన యేసు ఎంత కష్టము, ఎంత మరి రక్తం అంతా కూడా చిందించినాడు. సర్వము కూడా మరి చివరి ఆఖరి బొట్టు వరకు కూడా తన రక్తం అంతా కూడా ధారపోసాడు. మన అందరికీ ఒక్కొక్కరు కూడా ఆయనకు రక్తం అంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట కూడా చూడండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు తన రక్తాన్ని అంతా కూడా ధారపోసాడండి. ఎవరు ధారపోస్తారు నిజంగా మన కొరకు? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్నంతా కూడా మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన యొక్క రక్తం అంతా కూడా 16వ వచనంలో ఉంటుంది అనుకుంటే చూడండి. 8వ వచనం ఇది. ఆ మాటలో మనం చూస్తే మరి 11వ వచనం 12వ వచనం, ఏలైనగా మరణము నొందినట్లు ఏం చేశాడంట? కాబట్టి ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ఏం చేశాడంట? ధారపోసాడు. ధారపోయటం అంటే ఏంది? ఒక నీరుని మనం ఏ విధంగా అయితే ఒక బిందులో
ఒక కడవలో బకెట్లో నీళ్లు ఏ విధంగా అయితే మనం ధార వస్తామో అట్టి విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్నంతా కూడా ధారపోసాడు. మనిషిలో ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా? రక్తంలోనే ప్రాణం ఉంటుంది. ప్రాణము కాబట్టి అనేకులు ఆ యొక్క జంతువును వధించినప్పుడు రక్తం తింటారు, కొంతమంది తినకూడదు. రక్తమే కాబట్టి రక్తమే ప్రాణం, కాబట్టి రక్తాన్ని తినకూడదు. కాబట్టి రక్తము అంతా కూడా ధారపోసాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రాణానికి మూలమైనటువంటిది రక్తం పోతే ఏముంది? చనిపోతాం. కాబట్టి నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తం అంతా కూడా ఏం చేశాడంట? ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశారు. కాబట్టి తిరుగుబాటు చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. కాబట్టి వారి గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద విజ్ఞాపన చేశారు. ప్రభువా, వీరి అతిక్రమను క్షమించు, వీరి దోషమును క్షమించు, వీరి అతిక్రమాన్ని క్షమించు ప్రభువా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళుతున్నప్పుడు అమ్మలక్కలందరూ కూడా ఏడుస్తూ గొల్లు చేస్తున్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏమంటాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. కాబట్టి నీవు నేను కూడా మన పిల్లల రక్షణ కొరకు, వారి యొక్క బాగోగుల కొరకు మనం వారి రక్షణలోకి వస్తే చాలండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా వేస్టే. రక్షణ ఉంటే ఒకనాడు ఈ లోకం విడిచినా కూడా పరలోకంలో ప్రభువుతో ఉంటాం. రక్షణ లేకుండా ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కట్టించినా, ఎన్ని కొన్నా కూడా నీకు నీ ఆత్మ నరకంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితిలో యాతన పడతా ఉంటారన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై తన రక్తాన్నంతా కూడా ధారపోసాడండి సిలువలో. కాబట్టి ఆ కలువరి మార్గములో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు బరువు సిలువను మన కొరకు మోసాడు. ఆ గరుకురాళ్ళ మార్గంలో బరువు సిలువను, బరువైనటువంటి ఆ యొక్క సిలువను మోస్తూ ఆయన అనేకమైనటువంటి చిత్రహింసలు వారు పెట్టినప్పటికీ కూడా అన్నిటిని కూడా సహించాడు, వహించాడు, ఓర్చుకున్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన్ని మీరు తలంచుకోండి అంటాడు. ఈ లోకంలో మనం క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు అనేకమైనటువంటి వస్తున్నప్పుడు కూడా మనము క్రీస్తుని మరి ధరించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క మరణము నొందినట్లు అతడు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. ఆయన ఎలా ధారపోసాడంటే శరీరధారిగా ఈ లోకములోనికి మరి శరీరధారి అయి వచ్చిన క్రీస్తుగా ఉన్నాడు. రెండవ తలంపు ఏం చెప్పాను మీకు? శరీరధారి అయి వచ్చిన క్రీస్తుగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అనేకుల్ని మరి పంపించాడు. అవంతా కూడా చాలా మరి చెప్పాలని సమయం పడుతుంది, కానీ అవెవరు కూడా ప్రభువుని మరి వారెవరు కూడా ప్రభు వైపు చూడలేకపోయారు. అయితే వీరందరూ కూడా మరి దారి తప్పిపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మనుషులందరూ కూడా తమ మార్గాలు చెరిపేసుకున్నారు. వారందరూ కూడా తన ఇష్టమైన మార్గాలకు తొలగిపోయారని, ఇక లాభం లేదు, వీరందరూ కూడా ఇంతే ఉన్నారు మానవులు అని తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఆయన కన్య అయిన మరియ ద్వారా ఈ లోకంలోనికి శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకంలోని పంపించి ఆయన ఈ లోకంలో జన్మింపజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉద్భవింపజేసి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మన కోసం బ్రతికాడు ఆయన. ఇది అంతా కూడా మరి అంతా కూడా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి సిలువ యాగం అన్నమాట. ఇవన్నీ కూడా మనం యెరూషలేము వెళితే ఈ యెరూషలేములు ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తిరిగినటువంటి ప్రాంతాలు, ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినటువంటి దృశ్యాలు, కాబట్టి అనేకమైనటువంటివి అన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చు అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో ఇటు విధంగా ప్రభు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన కుమారుని ద్వారా ఆయన మరణానికి అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుని ద్వారా నీకు నాకు కూడా పాప క్షమాపణ, పాప విమోచన, రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఈనాడు ఆరాధించగలుగుతున్నామంటే, ధైర్యముగా కృపాసనకు చేరగలుగుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. నా కోసమే 33.5 సంవత్సరాలకు
ఆయన ఈ లోకంలో జీవించాడు. 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో మనకు బదులుగా, మరి ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా కూడా, ఆయన నీ కొరకే నా కొరకే కూడా ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడు ఉన్నాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. రెండవ తలంపు ఏమన్నాము? శరీరధారి వచ్చిన క్రీస్తుగా మనకి కనిపిస్తున్నాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్దులమైన. కాబట్టి ఆ మాట ఒకసారి మనం చదువుకుని మనం వెళ్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే కదా, మొదటి అధ్యాయం 4:2లోనే మనం ఏం చదివాము ఆ మాట ఒక్కసారి. కాబట్టి యేసు క్రీస్తు శరీరధారి వచ్చినది కాబట్టి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. కాబట్టి ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి మూడో తలంపులో మనం ఆరాధన తలంపులో మరి మూడో వాక్యం చూస్తాం. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. యోహాను రాశాడు, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము 18వ వచనం కూడా అందరం కూడా కలిసి చదువుతాం. కాబట్టి సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో కాబట్టి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడిగా లేచి ఉన్నాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. మూడో తలంపు ఏంటంటే సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు. మూడో తలంపు ఏంటంట? సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయిన క్రీస్తు. సంఘం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘమునకు శిరస్సు అనగా మరి ఆయనది ఆ యొక్క శిరస్సు ప్రభు అయిన క్రీస్తుగా మనకు కనపడుతున్నాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి సంఘానికి ఎవరంట? శిరస్సు క్రీస్తు అయినటువంటి వాడు ఉన్నారు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తుగా ఉన్నాడు మన ప్రభు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయం కూడా కొంత సమయం మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి సంఘమును శరీరమునకు ఏమైనాడంట? శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అందుని బట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చక్కగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎఫెసీయులు రాసిన పత్రికలో చూడండి, ఈ మాటలు కూడా మనము చూస్తూ ముందుకు పెడతాము. ఈ మాటలు కూడా చూసి మొదటి అధ్యాయము 22-23 వచనాలు. ఆ సంఘము ఆ శరీరము కాబట్టి సంఘమునకు శిరస్సుగా ఉండెను. ఆ సంఘము ఏందంట? ఆయన శరీరం. సంఘం అనేటువంటి శరీరముగా మన ప్రభు మనకు కనిపిస్తుంది. కాబట్టి సమస్తమును ఆయన పాదముల ఎక్కడ ఉన్నాయంట? సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. కాబట్టి సమస్తాన్ని కూడా ఆయన పాదముల కింద ఉంచి ఏం చేస్తున్నాడంట ప్రభు? కాబట్టి సమస్తముపైని సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించినాడు. కాబట్టి శిరస్సుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నియమించినటువంటిగా దేవుడు ఉంటున్నాడు. ఆ సంఘము ఆయన శిరస్సు, అది సమస్తమైన వాటిలో నుండి సమస్తమైన వాటిని నింపుచున్న వాటితో నింపబడి ఉన్నది. కాబట్టి ఇటు సంఘమునకు శిరస్సు అయినటువంటి దేవుణ్ణి మనం ఈ మధ్యాహ్నం సమయంలో హృదయమార కూడా ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని ఘనపరచ బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇటు విధంగా మన ప్రభుని కొంత సమయం మనం ఆరాధించుదాము. కాబట్టి మొదటి తలంపు మనం ఏం నేర్చుకున్నామంటే మరి సమీపింపరాని తేజస్సులో ఉన్న క్రీస్తు అని విన్నాము మొదటి తలంపులో. రెండవ తలంపు ఆరాధన తలంపు శరీరధారి వచ్చిన క్రీస్తు అని మనం చూసాము. మూడవ తలంపులో సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తుగా ఉన్నాడు మన ప్రభు. అందుని బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించాలి. నీకు నాకు కూడా
మరి సంఘం అనేటువంటి నీకు నాకు కూడా దేవుడు శిరస్సుగా ఉన్నటువంటి వారుగా మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని హృదయమారా కూడా కొంత సమయం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుస్తాం.